ఇది శ్రీకాకుళ ప్రయాణం. కొన్నిసార్లు మన లైఫ్‌లో మనం చాలా ఎఫర్ట్ పెట్టినా ఎవరూ చూడరు. మనం సైలెంట్‌గా సపోర్ట్ చేస్తాం. మనం సైలెంట్‌గా అడ్జస్ట్ అవుతాం. మనం సైలెంట్‌గా సాక్రిఫైస్ చేస్తాం. కానీ అప్రిషియేషన్స్, రికగ్నైజేషన్స్, సింపుల్ ఐ సీ యూ అనే మాట రేర్‌గా వస్తుంది. అప్పుడొక ఫీలింగ్ వస్తుంది. నేను ఇంపార్టెంట్ కాదా? నేను విజిబుల్ కాదా? నా ప్రెజెన్స్‌కి వాల్యూ లేదా? కానీ నిజమేంటంటే ప్రతి స్ట్రాంగ్ పర్సన్ ఒక ఫేజ్‌లో అన్‌సీన్ ఫీల్ అయ్యారు. మన గ్రోత్ సైలెంట్‌గా జరుగుతుంది. మన మెచ్యూరిటీ లౌడ్‌గా కనిపించదు. మీరు చేసే స్మాల్ ఎఫర్ట్స్ ఎవరు నోటీస్ చేయకపోయినా అవి వేస్ట్ కావు. మీ క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది. మీ స్ట్రెంగ్త్ డీపెన్ అవుతుంది. మీ పేషెన్స్ షేప్ అవుతుంది. వాలిడేషన్ దొరకకపోతే మీ వాల్యూ తగ్గిపోదు. మీ ప్రెజెన్స్ లౌడ్ కాకపోవచ్చు కానీ మీనింగ్‌ఫుల్. మీరు చేసిన మంచి ఎప్పుడూ వేస్ట్ కాదు. ఈవెన్ ఇఫ్ నో వన్ క్లాప్స్, కొన్ని జర్నీస్‌కి ఆడియన్స్ ఉండదు. కానీ ఇంపాక్ట్ ఉంటుంది. ఈ మాట మీకు కనెక్ట్ అయితే, ఎవరికైనా అవసరం అనిపిస్తే షేర్ చేయండి. మన ఆలోచనల ప్రయాణం కంటిన్యూ చేయాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇది శ్రీతా కళల ప్రయాణం. మన ఆలోచనల ప్రయాణం. థ్యాంక్ యూ.